అందరూ మోకరించి ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రార్థనతో. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. జూలై నెల మీరు మాకు ఇచ్చి ప్రభువా, ఇగో నాయన చివరి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించటకు ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన ఆరాధన అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. నాయన రావాల్సిన ప్రతి బిడను, నాయన ప్రయాణంలో ఉంటున్న ప్రతి బిడను క్షేమంగా త్వరితంగా మీరు తోడుకురమ్మని వేడుకుంటున్నాను ప్రభా. పాటలు పాడే బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. వాయిద్యాలు వాయించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నాయన మరి తండ్రి ఆత్మతో వారిని నింపి నాయన నీ నామ మహిమార్థమై చక్కటి నాయన పాఠములు నాయన పాడగలుగుటకు అటువంటి నీ కృపను చూపించమని వేడుకుంటున్నానయ్యా. రజాని కార్యములను చేయండి నాయన, చక్కటి సాక్ష్యములు మేము వినగలుగుటకు సహాయం చేయండి. ముఖ్యంగా నీ దాసుని నిసిలో చాటను మరుగుపరిచి ప్రవ్వా మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని దయచేయండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆరాధన అంతట్లో నీవే ఉండి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామం పెరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరు చెప్పండి కొడదాం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా అని మాట్లాడుతున్నాం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. యవన కాలమందు నీ కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను ఇచ్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను ఇచ్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వేస్తయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా.
నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్నిచేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్నిలో నీ దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీసయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీసయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీసయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీసయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీసయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మ. అందరు కల్పనం. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీసయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహింపరిచి ఉన్నాము. దేవుడు చేసిన మేళ్లను మనము తలపోసుకోవాలి. దావీదు నిత్యము కూడా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకునేవాడు. చిన్నదే కానీ పెద్దదే కానీ మేలు మేలే. ఇప్పుడు బాధలను మనము తలపోసుకుని ఏడవకూడదు. శ్రమలు, కష్టాలు, సమస్యలు, దుఃఖాలు, వేదనలు అనేవి అందరికీ వస్తాయి. వాటినే ఎప్పుడు తలపోసుకుంటూ ఏడవకూడదు. దేవుని వైపు చూడాలి. దేవుని బిడ్డలం మనం. దేవుణ్ణి నమ్మాం. విశ్వాసులమని చక్కని పేరు బైబిల్లో పరిశుద్ధ సంఘమునకు పేరు పెట్టబడింది. ఎందుకంటే విశ్వాసము కలిగిన వారు కాబట్టి విశ్వాసులు. పరిశుద్ధులు అంటే పరిశుద్ధమైన జీవితము, క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధమైన జీవితము గలవారై ఉన్నందుకు పరిశుద్ధులని పిలువబడుతున్నారు. అపోస్తలుడైన పౌలు తాను పత్రికలు వ్రాస్తూ పరిశుద్ధులకు వందనములని చెప్పి పదే తెలియజేశాడు. ఈ పరిశుద్ధులు ఇక్కడ కొంతకాలమే ఉంటారు. ఈ పరిశుద్ధులు వారికి నిశ్చయించిన స్థలానికి వారి సిద్ధపడుతూ ఉన్నారు వెళ్ళటానికి. యేసు ప్రభువారు అతి త్వరగా రాబోతున్నారు. పరిశుద్ధులైన వారిని, నిష్కలంకులైన వారిని, క్రీస్తు రక్తములో కడగబడిన వారిని దేవుడు వెంట తీసుకుని వెళ్ళటానికి ఆయన అతి త్వరగా రానే ఉన్నాడు. మెలకుగా ఉండి
ఆయన కొరకు మనం కనిపెట్టాల. ఇక్కడ చదివిన ఈ కీర్తన భాగములో 5వ వచనములో బాధపడు వారికి న్యాయం బాధింపబడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పును బట్టియు నేనిప్పుడే లేచెదను. దేవుడు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, దుఃఖములో ఉన్నారో, మరి ప్రతి వారిని అడిగితే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య చెప్తారు. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. వాటిని బట్టి మనము దేవుని వైపు చూస్తే దేవునిపై మన యొక్క చింత, మన బాధ ఆయన మీద వేయాల. ఎందుకంటే ఇక్కడ మరి బాధపరచబడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పు. దరిద్రులంటే మరి మనమే గొప్పవారమేమి కాదు. గొప్పవారిని ఆయన ఎప్పుడు కూడా ఎన్నుకోలేదు. ఎన్నిక లేని వారినే ఆయన ఏర్పరచుకున్నాడు. జ్ఞానము గల వారిని సిగ్గుపరచుటకు, ధనికులను సిగ్గుపరచుటకు దరిద్రులను ఆయన ఏర్పరచుకున్నాడు. మనలను ఐశ్వర్యవంతులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి దరిద్రుడుగా వచ్చాడు. ఆయన మహా గొప్పవాడు, గొప్ప ధనికుడు. ఆయన ఆ యొక్క మహిమనంతటినీ విడిచిపెట్టి ఈ లోకానికి పేదవానిగా, ఎంత పేదవాడంటే మరి ఎవరు కూడా పశువుల పాకలో కనరు బిడ్డల్ని. వారి స్తోమతను బట్టి వారు మరి బిడ్డలను కంటారు. కానీ యేసు ప్రభు వారు జన్మించడానికి పశువుల పాక అంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకంటే నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయుటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను పేదవాణ్ణి అని మనమేమీ చింతించద్దు. మనము ఈలోక ధనికులము కాదు, పరలోక భాగ్యము మనకి ఇవ్వబడి ఉన్నది. పరలోక రాజ్యము మన కొరకు సిద్ధపరచబడింది. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. మన కొరకు గొప్ప బంగారు దేశమును మనకు అనుగ్రహించాడు. అయ్యో బంగారం లేదో, వాళ్ళు నక్లీస్ వేసుకున్నారు, మన బంగారు గాజులు వేసుకున్నారు, బంగారు వస్తువులు వేసుకున్నారని మనము చింతించొద్దు. ఎందుకంటే ఇక దినమున మనము బంగారపు రోడ్ల మీద నడుస్తామంట. బంగారపు రోడ్ల మీద ఇక్కడ కార్పెట్ వేశారు. లోపలికి రావటానికి ఈ కార్పెట్ ఎలాగా మరి మన కాళ్ళ కింద వేశారు, పరలోకములో ఎక్కడ చూసినా బంగారు మయమే. బంగారు వీధుల్లో మనము నడుస్తామట. అటువంటి గొప్ప ఐశ్వర్యవంతులుగా మనల్ని చేశాడు ఆయన. మనం దరిద్రులం కాదు. ఒకవేళ ఈ లోకములో మనము దరిద్రులమైన, పేదవారమైన, తినటానికి సరైన ఆహారము లేకపోయినా, సరైన నివాసము లేకపోయినా, సరైన వస్త్రము లేకపోయినా చింతించొద్దు. యేసు ప్రభువారు లాజరు గురించి చెప్పాడు. దరిద్రుడైన లాజరు లోకములో దరిద్రత అనుభవించాడు. కానీ పరలోకములో అబ్రహాము రొమ్మున
ఆయన కూర్చున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాధ అంతా కూడా ఆ రోజున వెళ్ళిపోయింది. ఎంత దరిద్రత అనుభవించాడంటే ఎవరు కూడా అటువంటి దరిద్రత అనుభవించరు. అటువంటి దరిద్రుడైనప్పటికీ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు. ఇంకెంతకాలమయ్యా నేను ఈ లోకములో దరిద్రుడిగా ఉండాలి అని చెప్పి మొరపెట్టుంటాడేమో. అతని మొర, అతని నిట్టూర్పు దేవుడు విన్నాడండి. నిట్టూర్పు విని ఏం చేశాడంట, నేనిప్పుడే లేచేదను, రక్షణను కొనసాగించు వారికి నేను రక్షణ కలుగు చేసేదను. యెహోవా సెలవిచ్చుచున్నాడు. రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాట పవిత్రమైనది, అవి మట్టి మూసులో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనదటండి. ఎంత పవిత్రమైనది ఆయన మాట అని అంటే 7 మారులు కంసలవాడు ఆ వెండిని కానీ బంగారంను కానీ నిప్పులో కాల్చి 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 7 మార్లు పుటం వేస్తాడట. మామూలుగా పుటం వేయబడింది మస్టు, దానికి ఉన్న మస్టు పోవటానికి, ఆ మలినం పోవటానికి కాల్చి దాన్ని సుత్తితో కొట్టినప్పుడు దానిలో ఉన్న ఆ మలినమంతా పడిపోతుంది, ఎంతో దగదగలాడుతూ ఉంటుంది. అదే 7 మార్లు పుటం వేస్తే అపరంజి అంటే దానికి మించిన విలువైన బంగారం లేదు. అట్లా దేవుడు నన్ను మరి పుటం వేసి బాధలనే కొలిమిలో పెట్టి నిన్ను శుద్ధి చేస్తున్నాడు. ఎందుకంటే విలువైన వాడవుగా కావాలని, విలువైన దానవుగా ఉండాలని ఆయన శ్రమల్లో మనకు పుటం వేస్తున్నాడు. ఆ శ్రమలకు మనము తట్టుకుని దేవుని వైపు చూడాలి. శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. శ్రమ వచ్చిందని మనము మరి నిట్టూపు విడవకూడదు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకో. దేవుడు ఒక దినమున నిన్ను సువర్ణము వలె ఆయన మరి చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఆయన నిన్ను పైకెత్తుకునే ఒక దినముంది. నీవు ఏమీ చింతపడక్కర్లేదు. ఆ క్రింద ఒక మాట చదివి నేను ఈ మాటలు ముగిస్తున్నా. యెహోవా నీవు దరిద్రులను కాపాడువాడవు. ఎవరినండి? దరిద్రులను ఆయన కాపాడతాడట. ఎన్నిక లేని వారిని ఆయన కాపాడతాడు. త్రోసివేయబడిన వారిని ఆయన కాపాడతాడు. అవమానింపబడిన వారిని ఆయన కాపాడతాడు. నేను దరిద్రురాల్ని అని ఎప్పుడు కూడా నీవు అనుకోకూడదు. నీవు మహారాజు బిడ్డవై ఉన్నావు కనుక నీవు ఏమాత్రము కూడా బాధపడక దేవుడు నిన్ను పైకెత్తు దినము వరకు కూడా ఆయన వైపు నీవు కనిపెట్టుకుని ఉండాలి. ప్రార్థనతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికమైన స్థానములో నిలబెట్టి నిన్ను ఆశీర్వదించటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి హెచ్చరికలను మన వినికిడిలో ఆశీర్వదించుగాక. దేవుడి హెచ్చరికలను దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. చక్కని వర్తమానము మీరు మాకు అనుగ్రహించి ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉజ్జీవపరచవలసిందిగా మనం చేస్తున్నాం. నాయనా మా ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున
మీరు జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలు నాయన మా ప్రభువా నీవు ఎరిగిన వాడవై ఉన్నావు. వారి సమస్యలను తొలగించి నాయన వారి జీవితంలో సంతోషాన్ని నాయన సమకూర్చండి. దుఃఖమును నాయన తీసివేసి సంతోషాన్ని మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రభువా ఈ వారమంతా నీ కృపా సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచి కాపాడవలసిందిగా మనం చేస్తున్నాం. వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి వ్యాపారంలో నాయన ప్రతి కార్యములో నీ సన్నిధి ఉంచి మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను మీరు అంగీకరించి వారికి 30 60 100 ప్రతిఫలం దయచేయమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం నిలవబడి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. నిత్యము నిన్నే కొనియాడెదా, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.